ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ని విచారించారు ఈడీ అధికారులు. ఏపీ లిక్కర్ సబ్ కాంట్రాక్టర్ కారుమూరి సునీల్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు విచారించారు. జూబ్లీహిల్స్ లోని కారుమూరి సునీల్ ఇంట్లోనే సునీల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ని విచారించారు ఈడీ అధికారులు. ఏపీ లిక్కర్ సబ్ కాంట్రాక్టర్ కారుమూరి సునీల్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు విచారించారు. జూబ్లీహిల్స్ లోని కారుమూరి సునీల్ ఇంట్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సుమిత్ర, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల ఈ రోజు సోదాలు చేసి అందులో కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేసినట్లుగా మనమైతే చెప్పవచ్చుండే. ప్రస్తుతానికైతే ఆ ఇంట్లో సోదాలు ముగిసాయి. ఇక మరొక వైపు ఇటు రాజ్ కసిరెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్ నుంచి కూడా బయటికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి కూడా కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పవచ్చుంది. ప్రస్తుతానికైతే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన హవాలా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. అందుకు సంబంధించి ఈ రోజు ఈడీ అధికారులు చేసిన ఏకకాల సోదాల్లో కూడా చాలా కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా చాలా కీలక విషయాలని రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక రాజ్ కేసిరెడ్డితో పాటు మరొక 5గురు సంబంధించిన ఇళ్లలోనూ కూడా ఈ రోజు సోదాలు సాగినట్టుగా చెప్పవచ్చుంది. ప్రస్తుతానికైతే 11 గంటల ప్రాంతాల్లో రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కి తీసుకొచ్చి చాలా సేపు విచారించి కొద్దిసేపటి క్రితమే ఆయనను బయటకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విచారణ సోదాలు కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆయనను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు చాలాసేపు విచారించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయనని బయటికి తరలించారు. అంటే ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ రోజు ఏకకాలంలో ఈడీ అధికారులు చేసిన ఈ సోదాలకు సంబంధించి కూడా చాలా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా కీలక విషయాలని ఈడీ అధికారులు రాబట్టినట్టుగా సమాచారం. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.